ఆస్ట్రేలియా టూర్ ఆఫ్ ఇంగ్లాండ్ మూడవ టీ20. నా అనాలిసిస్ ప్రకారం ఈ మ్యాచ్లో ఎవరైతే చేజింగ్ చేస్తారో వాళ్ళు గెలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకనేది ఇప్పుడు చూద్దాం. ఈ మ్యాచ్ జరిగే సమయంలో వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వర్షం పడకపోయినా కూడా మేఘాలు అనేవి బాగా కమ్ముకొని ఉంటాయి. దీని వలన పిచ్లో అనే మాయిశ్చర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ మాయిశ్చర్ వలన ఎవరైతే ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఫాస్ట్ బౌలింగ్ వేస్తారో వాళ్ళకి బాల్ బాగా స్వింగ్ అవుతుంది. బాల్ కూడా పిచ్లో కొంచెంసేపు ఆగి రావడం వలన బ్యాటింగ్ ఆడడం చాలా కష్టంగా ఉంటుంది. వికెట్లు ఎక్కువగా పడిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఇంకా పవర్ ప్లే అయిపోయాక మళ్ళీ బాగా ఆడాలన్నా కూడా ఈ పిచ్ నార్మల్ గానే కొంచెం స్పిన్ కి సపోర్ట్ చేస్తుంది. ఎవరైతే స్లో బాల్స్ కట్టర్స్ వేస్తారో వాళ్ళకి హెల్ప్ ఉంటుంది. మిడిల్ ఓవర్స్ లో కూడా బ్యాటింగ్ ఆడడం చాలా కష్టంగా ఉంటుంది. ఒకవేళ పవర్ ప్లేలో ఎక్కువ వికెట్లు కోల్పోతే మిడిల్ ఓవర్స్ లో ఆ వికెట్ లాస్ నుంచి రికవర్ అయ్యి 170-180 రన్లు కొట్టే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ చూసుకుంటే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయ్యే టైంకి పిచ్లోని మాయిశ్చర్ అప్పటికే ఆవిరైపోయి ఉంటుంది. ఒకవేళ మళ్ళీ మ్యాచ్ మధ్యలో వర్షం పడినా కూడా అవుట్ఫీల్డ్ మొత్తం తేమగా మారిపోతుంది. ఆ తేమ వల్ల బాల్ కూడా తేమ ఎక్కి బ్యాటింగ్ కి చాలా ఈజీ అయిపోతుంది. స్పిన్ కూడా పడదు సెకండ్ ఇన్నింగ్స్ లో. సో ఈ కండిషన్స్ ఏ టీం మీద ఎలా ఇంపాక్ట్ చూపిస్తాయి అనేది ఇప్పుడు చూద్దాం. ఇంగ్లాండ్ కానీ ఫస్ట్ బ్యాటింగ్ ఆడితే వీళ్ళ బ్యాటింగ్ డెప్త్ చాలా తక్కువగా ఉండడం వలన ఒకవేళ పవర్ ప్లేలోనే వికెట్లు పడితే వీళ్ళు ఆ వికెట్ లాస్ నుంచి రికవర్ అయ్యి పెద్ద స్కోర్లు కొట్టే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అదే ఆస్ట్రేలియా ఫస్ట్ బ్యాటింగ్ ఆడితే వీళ్ళకి బ్యాటింగ్ డెప్త్ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఇంగ్లాండ్ కి స్పిన్ బౌలింగ్ బాగా ఉంది. పవర్ ప్లేలో రీస్ తోప్లే లాంటి బౌలర్ వికెట్లు తీస్తే ఈ స్పిన్ మీద వీళ్ళు ఆడి వీళ్ళు కూడా పెద్ద స్కోర్ కొట్టే అవకాశం చాలా తక్కువగా ఉంది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఎవరైతే చేజింగ్ చేస్తారో వాళ్ళకే ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది. ఇప్పుడు మీరేమనుకుంటున్నారో కూడా కింద కామెంట్స్ లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో క్రిక్సిర్ తెలుగు ఫర్ మోర్.